హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు అయితే నాకు 25 నెంబర్స్కి ఆర్డర్ అయితే వచ్చేసిందండి. ఇది వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ, పన్నీర్ వేసి వెజ్ దమ్ బిర్యానీ అయితే చేయమన్నారు. మేము చికెన్ ఎలా చేసుకుంటామో చికెన్ దమ్ బిర్యానీ, నాన్ వెజ్ తినేవాళ్ళు అలాగే వెజ్ తినేవాళ్ళకి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి దమ్ అయితే చేయమన్నారండి. అలాగే దాంతోపాటు నాకు సాబుదానా వడలు, సగ్గుబియ్యంతో వడలు కూడా ఆర్డర్ వచ్చినాయండి. 25 నెంబర్స్కి ఒక మూడు వడలు చొప్పున, అంటే 80 వడలు అయితే, అంటే 75 వచ్చినాయి. నేను 80 అలా ఇచ్చేసాను. వడలు కూడా అయిపోయినాయి, ఆర్డర్ అయితేని నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఇలా రావడం అన్నది. అంటే చేయగలుగుతానా లేదా, ఇన్ని వడలు ఎంత అని చెప్పేసి అనిపించింది. కానీ సరే చేద్దామని చెప్పి చేసేస్తున్నా. దాంతోపాటు మీరు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్ తీసుకున్నాను, క్యారెట్, మటరు, బఠానీ గింజలు, గోబీ, టమాటాలు, ఆలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా అన్నీ కోసేసుకుని కడిగేసుకుని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, అలాగే బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తోక మిరియాలు, స్టార్ పువ్వు, ఇలాచి అండ్ జాజికాయ దంచేసి వేసాను, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకోవాలండి. అండ్ సాజీరా, మిరియాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ మనకు బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా ఒక రెండు, అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోండి. నేను వెజిటబుల్స్ వచ్చేసి నాకు దగ్గరగా 1.5 పైనే వచ్చినాయి. వెయిట్ వచ్చేసి 2 kgs దగ్గరలో, అంటే వెజిటేబుల్సే ఉన్నాయి బాగానే. ఇంకొకటి ఏంటంటే పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపేసి ఇలాగా కోసేసానండి. వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ వల్ల ఏంటో తెలీదు, పుదీనా కానీ కొత్తిమీర కానీ అంత ఫ్రెష్గా అయితే లేవండి మార్కెట్లోని, నాకేం నచ్చలేదు. దీంట్లోకి టమాటాలు కూడా వేసేసాను కోసేసి. ఆ తర్వాత 2 పెరుగు ప్యాకెట్లు అయితే పట్టేయండి ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చని నేను ఇంకా ఒకటి ఎగస్ట్రానే తెచ్చిపెట్టిన 2 అయితే వేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇలాగా కలిపేసి, మనకి కస్తూరి మేతి ఉంటే వేసుకోండి, నా దగ్గర అవైలబుల్ లేక వేయలేదు నేను. అది కూడా తుడిమేసి ఇలా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ ఒక 2-3 గరిటెలైనా లేదా 4 గరిటెలైనా వేసుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను ఒక 10 స్పూన్లైనా వేసి ఉంటాను. నేను చేసేది క్వాంటిటీ చాలా ఎక్కువ కదా, 25 నెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఇలాగా ముందుగానే నేను ఒక గిన్నెలో వాటర్ పెట్టి దాంట్లోని కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసి, దాంతోపాటు నిమ్మకాయ కూడా వేసేసాను, ఉప్పు వేసాను, ఆయిల్ వేసాను. ఉప్పు కూడా మనం వేసేటప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువనే ఉండాలండి, ఎందుకంటే అన్నం ఉడికినాక కరెక్ట్గా సరిపోతుంది, అలా చూసుకోండి. తర్వాత వచ్చేసి పన్నీరు, ఈ 2 ప్యాకెట్లు పన్నీర్ అయితే, ఒకటి నాకు ఇంట్లోనే ఉంది హెరిటేజ్ పన్నీరు, అయితే అదిని ఇంకో ఐడి ప్యాకెట్ పన్నీర్ తెప్పించేసి ఇలాగా 2 ప్యాకెట్లు అయితే వేసేసి లాస్ట్లో కలిపేసి ఇలాగా మనం ఏదైతే దమ్మేస్తామో ఆ గిన్నెలోకి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి సదిరేసాను. అక్కడ అన్నం ఆల్రెడీ ఉడుకుతుందండి, నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ 1 అవర్ బాస్మతి రైస్ నానబెట్టుకుంటే మంచిగా నాని దుల్లుగా వస్తాయి. ఇంకొకటి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియా పౌడర్ కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకుంటే ఆ రైస్లోని ఫ్లేవర్ అన్నది బాగుంటుంది అన్నమాట. నేను తర్వాత ఏదో అన్నం ఉడికినాక కొంచెం ఈ బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలాలు, నిమ్మ తొక్కలు ఇవన్నీ కూడా తీసేసాను. ఇక్కడ వచ్చేసి ఈ పక్కన వచ్చేసి కొంచెం వెజిటేబుల్స్ దమ్ములో పెట్టాను అనమాట. కొంచెం ఉడికినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఇలా ఉడుకుతూ ఉంటుంది పక్కన అని చెప్పేసి అన్నం ఉడికే లోపల దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను చూడండి. వేసి దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసాను మళ్ళీని. తర్వాత రైస్ అయితే 70% ఉడికిపోయింది. ఉడికిపోయినాక తీసేసి ఇలా వేసేసి దానిపైన ఇలాగ కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే దీంట్లోకి గరం మసాలా, కొంచెం పసుపు, వాటరు, ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేను కొంచెం అయితే వేసాను. అలాగే దానిపైనుంచి అలా నెయ్యి కూడా వేయాలి, నెయ్యి వేయడం వల్ల దాని ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఇంకా బిర్యానీ మసాలా ఇలా పొడి జల్లేసి వేసేసుకుని దమ్ము పెట్టేసామంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.